జిల్లా కలెక్టర్ అంటే అదో హోదా అయితే కాదు, అది ఒక బాధ్యత. ఇది తెలిసిన కొందరు కలెక్టర్స్ జిల్లాలో తమ మార్కు ఉండేలా పనిచేస్తూ ఉంటారు. ఇంకొందరు ఏదో వచ్చామా, పని చేసుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇదే కొన్ని చోట్ల విమర్శలకు దారితీస్తోంది. మరి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పనితీరు అసలు ఎలా ఉంది? ఆమె వచ్చాక జిల్లా పరిపాలనలో ఏమైనా మార్పులు వచ్చాయా? కలెక్టర్ పనితీరుపై జనంలోనూ రాజకీయ వర్గాల్లోనూ ఉన్న ఆ చర్చ ఏంటి? లెట్స్ వాచ్. ఐఏఎస్ ఇలా త్రిపాఠి 2024 అక్టోబర్లో నల్గొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆమె రాష్ట్ర పర్యాటక శాఖ సంచాలకులుగా పనిచేశారు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే మారుమూల గ్రామాలు సందర్శిస్తూ జిల్లా అంతటా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేసేందుకు అర్హులకు లబ్ధి చేకూర్చే దిశగా ఆమె పనిచేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. నల్గొండ కలెక్టర్గా ఇలా త్రిపాఠి పనితీరు ఎలా ఉంది? ఫీల్డ్ విజిట్లో నల్గొండ కలెక్టర్కు మించిన వారు ఉండరనే చర్చ జరుగుతోంది. ఎలాంటి పొలిటికల్ పైరవీలకు తావివ్వరనే పేరుంది. ఆమె వచ్చాక జిల్లా అధికారుల సమయపాలన మెరుగుపడింది. అటెండర్ నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు అంతా సమానమనే భావన తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ఎక్కువగా దృష్టిపెట్టి సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై కఠినంగా వ్యవహరిస్తారు. అనుమతి లేకుండా లాంగ్ లీవ్ లో ఉన్న 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ ని బ్రేక్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విధులకు హాజరు కాని 6 కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. 2 రెగ్యులర్ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. రైతులకు ఇబ్బంది కలగకుండా మిల్లర్లతో మాట్లాడుతూ లారీల కొరత లేకుండా చూడటం, ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు లేకుండా చేశారు. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు, వారిని ప్రోత్సహించేందుకు ఆమె ఓ ఆఫర్ ఇచ్చారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. జిల్లాలోని మాడుగులపల్లి కేజీబీవీ విద్యార్థిని పుట్ల ప్రసన్న 10వ తరగతిలో 563 మార్కులు సాధించి కేజీబీవీలో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. దాంతో కలెక్టర్ ఇలా త్రిపాఠి సొంత ఖర్చులతో ప్రసన్నను విమానంలో విశాఖపట్నం పంపించారు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? కలెక్టర్ ఇలా త్రిపాఠి తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు తప్ప ప్రజలను కలిసేందుకు టైం ఇవ్వటం లేదనే చర్చుంది. సోమవారం గ్రీవెన్స్ మినహా మిగతా సమయాల్లో ఆమెను కలిసేందుకు వీలు పడటం లేదంటున్నారు. ఫీల్డ్ విజిట్ లో ముందుంటున్నారు కానీ ప్రజా సంబంధాల విషయంలోనే వెనుకబడ్డారనే టాకుంది. అయితే రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ఐకేపీ, పీఎస్సీఎస్ కేంద్రాలను సందర్శించారు. భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఫైల్ క్లియరెన్స్ ఎలా ఉంది? కలెక్టర్ ఇలా త్రిపాఠి పనుల్ని పెండింగ్ లో పెట్టడం తప్ప వెంటనే చేయటం లేదనే విమర్శలున్నాయి. ఆమె దగ్గర నుంచి ఫైల్ మూవ్ కావాలంటే చాలా రోజులు పడుతోందనే ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పిన పనులు వేగంగా చేస్తున్నారు తప్ప ఇతర పనుల్లో జాప్యం జరుగుతోందని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి మినహా అధికార పార్టీ నేతలు కూడా కలెక్టర్ పై గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్. కలెక్టర్ పనితీరు 3.5/5, వినూత్న కార్యక్రమాలు 3/5, ప్రజలతో సత్సంబంధాలు 3/5, ఫైళ్ల క్లియరెన్స్ 2.5/5. ప్రభుత్వ సేవల్ని, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు జిల్లా అభివృద్ధిపైన ఫోకస్ చేశారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. బిగ్ టీవీ సర్వేలో ప్రజాభిప్రాయం మేరకు ఆమె పనితీరుకు తగ్గ మార్కులు పడ్డాయి.